ఇది పార్ట్ 2 అండి. క డివైడ్ చేశాక ఏం జరిగిందంటే, ఫస్ట్ రావడమే రోహిణి మన అవినాష్‌ని ఒక ఆట ఆడుకుంది. మామూలు ఆట కాదు. చాట అని అవినాషే కదిలించుకున్నాడు వెళ్ళి ఇంక రోహిణి ఏసుకుంది చూడండి. పాపం ఎమ్మడి వల్ల తర్వాత మన తనుజమ్మ వచ్చేసి అత్తమ్మ నన్ను మణికంఠ ఏడిపిస్తున్నాడని చెప్పింది. అప్పుడు మణికంఠకి చుక్కలు చూపించిందండి. ఇంకొకసారి అమ్మాయిల జోలు వెళ్తే నీ పని చేస్తా అది ఇదని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. మణికంఠ అయితే ఒక ఆట ఆడేస్తుంది పాపం. మొత్తం చుట్టూ తిప్పించింది, కాలు పెట్టి లాక్కపోయింది. పాపం మణికంఠ అయితే ఏడుపు ముఖం పెట్టేశాడు. తర్వాత కళ్యాణ్ ఏవండి అనుకుంటా మన కళ్యాణ్ అక్క ఏంటక్క నువ్వు అంటాడు. మన రోహిణి వచ్చేసి ఏవండి అంటుంది. మన తనుజమ్మ వచ్చేసి మావయ్య మమ్మల్ని ఆశీర్వదించండి మావయ్య అని బాగా ఏడిపించేసింది కళ్యాణ్ ఏమో అమ్మో నా దగ్గరికి రావద్దని రోహిణి అంటాడు. కానీ రోహిణి ఏమనండి మన కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. కానీ కామెడీ మాత్రం చాలా బాగుందండి. ఇంకొక విషయం ఏంటంటే, మన తనుజమ్మ వచ్చేసి ఫుడ్ బాగా చేసింది, ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. మన కళ్యాణ్ బాబు వచ్చేసి ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నాడు, బాగా చేశాడు. తనకు వచ్చింది పంజాబ్ ప్లేస్. పంజాబ్ స్పెషలే చేశాడండి. ఎప్పుడు చేయనోడు 5th ప్లేస్లో ఉన్నాడు, ఇప్పుడు 3rd ప్లేస్లోకి వచ్చారు. అది ముగ్గురికి వచ్చింది. పల్లవికి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తనుజాకి, 2వ ప్లేస్ వచ్చి నిఖిల్కి, 3వ ప్లేస్కి వచ్చేమో కళ్యాణ్, పల్లవి, తన పేరు కావ్య వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి వచ్చాయండి. కుకింగ్ రాడినోడు ఈరోజు 3rd ప్లేస్ ఉన్నాడంటే చాలా గ్రేట్ అండి. చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాడు. తన యాక్టింగ్ స్కిల్స్ కానీ, తన కుకింగ్ నేర్చుకుంటున్నాడు. తను ఏం క్వాలిటీస్ కావాలో అన్ని క్వాలిటీస్ మన కళ్యాణ్ బాబులో ఉన్నాయండి. అవి చూసి మన తనుజమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది.